కాన్స్టిట్యున్సీకి 30 కిలోమీటర్ల దూరం కూడా వచ్చి పరామర్శించలే. ఇవాళ పెద్ద నడుపుతురు, రాష్ట్రాన్ని మేము విడిచిపెట్టినామంట, ఈ కొడుకులు వెళ్తురంట. అంటే ఇప్పటికి కూడా ప్రభుత్వంలోనే ఉందాం అనుకుంటున్నారు. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్న అధికారులకు కూడా, మేము ఆ స్టైల్లో పోతలేం, ఎక్కడ కూడా న్యాయంగా పోతున్నాం. మీరు ఎవరైనా మాకు జర్ర మంచిగా మాట్లాడితే మా కౌన్సిలర్తో మాట్లాడినా ఓర్వకుండా వారిని అలిగేషన్స్ పెడుతున్నారు. నేను అందరికి చెప్తా ఉన్నా, అధికారులకు కూడా చెప్తా ఉన్నా, మీకు అండగా ఉంటాం, మీకు అడ్డంగా పట్టుకొని ప్రాణాలు ఇస్తాం. ఇలా పోలీస్ ఆఫీసర్ పెద్దగా రాసింది. ఎందుకు భయపడతాం? లంగా పని చేసినాం, క్రైమ్ అది. అంటే నువ్వు కాల్తోందంటే క్రైమ్ కాదు, నువ్వు లంజ కొడుక అంటే క్రైమ్ కాదు, అరే స్టీఫెన్ రవీంద్ర అంటే క్రైమ్ కాదు, మేము అనగానే క్రైమ్ అయిపోయినా. ఇలా భయపడ్డాడు వాడరా. నువ్వు రోజు మీడియాలు వేసుకోరా భయ్, రోజు పేపర్లు వేసుకో. మేము కింద పడ్డా మీద పడ్డా ఇట్లే ఉంటాం. ప్రాణం పోయే వరకు మైనంపల్లి నోడు కంట్రోల్ చేయలేడని చెప్పి కూడా హరీష్ రావు గారిని మరోసారి నీ క్రిమినల్ దమాకి యూజ్ చేయకు. నువ్వు ట్రబుల్ షూటరు, ఈ షూటరు, ఆ షూటర్ అని దమ్ముంటే రాను ఫీల్డర్. నువ్వు ఎప్పుడు పిలుస్తా అప్పుడు ఒక్కనే వస్తా. ఇది కూడా ఛాలెంజ్ చేసి చెప్తున్నా. అరే నా ఎంబడి వస్తారు రా భయ్, చెప్పకుండా దొంగలాగా వచ్చినాయి. నేను ఒక్కని రావాలంటే కష్టం, అడుగుంటారు ఎవరినైనా. నేను పెళ్లికి పోయినా, మలేషియాకు పోయినా, ఎటు పోయినా, ఏ గుళ్ళకు పోయినా నా ఎంబడి మినిమం 50 మంది ఉంటారు. అది మైనంపల్లి. నేను కార్యకర్తలను ఎంబడి పెట్టుకుంటా. లేకపోతే పతలాటోళ్ళను, మందు కొట్టోళ్ళను నీలాగా వాళ్ళని పెట్టుకొని ఆడ గుళ్ళలో ఆడ. నాకు పత్తాలాడే అలవాటు లేదు, మందు తాగే అలవాటు లేదు. ఇక నీలాగా వేరే షోకులు కూడా లేదు. నీకేంది గన్మెన్లు లేకుండా బండి ఎక్కి పోతూనే ఉంటాయి. నేను ఎట్లా పోయినారా భయ్? మరి అట్లా చూస్తే పాపం గన్మెన్లు సస్పెండ్ అవుతారు. అంటే ఈయన అన్యాయం చేస్తుండే పోలీస్ డిపార్ట్మెంట్. గన్మెన్ లేకుండా పోతే గన్మెన్ సస్పెండ్ అవుతారు. నీకు ఇచ్చింది సెక్యూరిటీకి, ఎమ్మెల్యేకి ఏమైనా అయితే ఓడరా బాధ్యత అని చెప్పి పాపం ఆయన సస్పెండ్ అవుతారు తెలిస్తే. ఇప్పుడు మా అటువంటి పుల్ల పెట్టాలంటే ఏం చేస్తాం? ఫోన్ చేసి హరీష్ రావు వితౌట్ గన్మెన్స్ పోయినరు, 7 గన్మెన్ తెలుసుకో అంటే, మేము ఇప్పుడు గవర్నమెంట్ ఉంది అట్లా చేసినామా? అవునా? కేసులు అది ఇరికిస్తున్నామా? నిన్న వచ్చిర్రు రోడ్డు మీదకి 50 మంది వచ్చిర్రు. రోడ్డు మీదకి వచ్చినందుకు మా వాళ్ళే పోయి కొట్టి ఉల్టా కేసు పెట్టరాదా? పెట్టినా మాట్లా వాళ్ళ మీద కేసు పెట్టినామా? నేను ఫ్లెక్సులు దింపించిండు. ఇంకెందుకు వస్తుంది? మా సీఎం ఫ్లెక్సులు దింపించిండు ఓటర్ బస్సులా. మహేందర్ ఆర్గనైజ్ చేసిన ప్రోగ్రామ్ చింపిరా లేదా? ఒట్టేసుకొని చెప్పు, ఒట్టేసుకోవా? మరి అదే హరీష్ రావు ప్రభుత్వంలో ఉన్నప్పుడు చెప్తే ఎన్ని కేసులు బుక్ అవుతుండే? ఇప్పుడు మహేందర్ గల్లావట్టి ఆల్రెడీ రౌడీ షీట్ మళ్ళీ ఇంకోటి 2, 3 అన్ని మొత్తం సిటీలో కూడా ఓపెన్ చేపిస్తుంది. వాళ్ళు ఎంబడున్నప్పుడే మంచోళ్ళు, మా ఎంబడుంటే లంగలాలు. అంటే వాళ్ళు ఎంబడున్న రోజు హనుమంతరావు మంచోడే, మహేందర్ మంచోడే, సాకి ఆనంద్ మంచోడే, మన సీనన్న మంచోడే, ఈ శ్రీనివాస్ రెడ్డి మంచోడే, అత్తు మంచోడే, శ్రీనివాస్ రెడ్డి మంచోడే. అంటే నీ ఎంబడి ఉంటే లంగలు దొంగలు అంతా మంచోళ్ళు, మా ఎంబడి రా అని దొంగలు అయిపోతారు. అరే బంద్ చేసుకోరు హరీష్ రావు అని చెప్పి మరోసారి నేను పత్రిక ముఖంగా, అదే విధంగా ఎలక్ట్రానిక్ మీడియా త్రూ ఆయనకు చెప్తున్నా. నువ్వు అనుకుంటున్నావు వచ్చేసినావు